అంటే దర్బారులోకి వెళ్ళాం, అగరబత్తి వెలిగించాం, దూరం నుంచిన ఫాతిహా చేసాం, మధ్యలో ఫోన్ వచ్చింది, ఫోన్ చూస్తున్నా. ఇంకా ఇలా అయితే ఇది ఫార్మాలిటీ అయింది, ఇది ఒక రసం అయింది, ఇది ఒక పద్ధతి అయింది. పద్ధతి ప్రకారంగా వెళ్తే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్? దేర్ ఇస్ నో యూజ్. If you need that Allah will accept your dua, then you have to pray with your heart, not your tongue. With your heart. ఒకవేళ మనస్ఫూర్తిగా ఎవరు దువా చేసినట్లయితే ఖచ్చితంగా అల్లాహ్ దువాను స్వీకరిస్తాడు. సోదరులారా, సోదర మహాశయులారా, మన యొక్క పని ఎలా ఉంటుంది? శుక్రవారం వచ్చింది, నమాజ్ చేసాం, ఒక 10 రూపాయలు అగరబత్తి తీసుకున్నాం, అలాగే ఒక చాదర్ తీసుకున్నాం, వెళ్ళాం, చాదర్ వేసేసాం, అగరబత్తి వెలిగించాం, వచ్చేసాం. మనకి ఫాతిహా చదవడం రాదు, వెళ్ళాం, వచ్చేసాం. కాదు, ఫాతిహా చదవడం రాకపోతే అగరబత్తి ఎందుకు? మరి ఫాతిహా చదవడం రాకపోతే లోపలికి ఎందుకు వెళ్ళడం? మరి మీకు ఫాతిహా చదవడం రాదు, మీరు తప్పలేదు, నేర్చుకోండి. కానీ దర్గా లోపలికి వెళ్తున్నారు, మీకు ఫాతిహా చదవడం రాకపోతే దురుషరి చదవచ్చు కదా, ఫాతిహా చదవడం రాకపోతే మీకు తస్బీహ్ చదవడం వచ్చు కదా. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ 33 సార్లు, అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ 34 సార్లు. ఈ విధంగా తస్బీహ్ చదవండి. దర్బారు లోపలికి వెళ్ళి తస్బీహ్ చదవండి. మీకు సూర ఫాతిహా వచ్చి ఉంటుంది కదా, అల్హమ్దు షరీఫ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఈ సూర వచ్చి ఉంటుంది కదా, చదువుకోండి లోపలికి వెళ్ళి. అయిపోయింది ఫాతిహా. ఫాతిహా అంటే ఏమిటి? సూర యాసీన్ చదవాలా, చార్కులు చదవాలా, అలాగే సూర ఫాతిహా చదవాలా, ఇది కాదు ప్రాసెస్. దీన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఫాతిహా అంటే ఏమిటంటే ఖురాన్ లో ఉన్న ఒక వాక్యం చదివిన ఫాతిహా అయిపోతుంది, ఒక వాక్యం చదివిన ఫాతిహా అయిపోతుంది. ఫాతిహా చదవడం రాని వారు లోపల వెళ్ళి అల్లాహు అక్బర్ అని సుబ్హానల్లాహ్ అని తస్బీహ్ చదవండి. మనకి హాజరీ వజు అవసరం లేదు. ఖురాన్ మొబైల్ ఎన్నో యాప్స్ ఉంటాయి, చదవండి చూసి. ఎందుకంటే మీరు ఖురాన్ పట్టుకోవడం లేదు, మీరు అక్కడ ఏం పట్టుకుంటున్నారు? మొబైల్ ఫోన్ పట్టుకుంటున్నారు. వజు అవసరం లేదు అక్కడ. అక్కడ ఏం అవసరం? సున్నితమైన మనసు అవసరం. అలాని మరి నాపాక్గా ఉండకూడదు. వజు చేయండి. ఒకవేళ భంగం అయినట్లయితే ఖురాన్ని ఆపకుండా కంటిన్యూ చేయవచ్చు, ఖురాన్ని ఆపకుండా కంటిన్యూ చేయవచ్చు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ బై రీడింగ్ ఖురాన్. సోదరులారా, సోదర మహాశయులారా, ఇలా అనేక ఈజీ సమాధి ముందు నిలబడి చేయి కట్టుకుంటారు. ఆ సమయంలో మీ తండ్రి మిమ్మల్ని సమాధి లోపల చూస్తారు, మీ తల్లి మిమ్మల్ని సమాధి లోపల చూస్తుంది. అతను చూసి ఏమని భావిస్తావు తెలుసా? ఒకవేళ నా కుమారుణ్ణి నేను ఖురాన్ యొక్క విద్య ఇంకా కొంచెం నేర్పినట్లయితే నా పైన ఇంకా ఎక్కువ ఫాతిహా చదివేవాడు కదా అని మీ తల్లిదండ్రులు భావిస్తారు. కానీ మనం ఏం చేస్తాం? ఫార్మాలిటీకి ఒక ఇమాం చేతిలో 100-200 పెట్టేసి తీసుకువెళ్ళిపోతాం. కాదండి, మనం స్వయంగా వెళ్ళాలి. మనం స్వయంగా వెళ్ళి తల్లిదండ్రుల ముందు నిలబడి చేయి కట్టుకుని ఫాతిహా చేసినట్లయితే మనస్ఫూర్తిగా సమాధానం చెబుతున్నాను, ఎవరి పిల్లలైతే వారి తల్లిదండ్రుల కోసం సమాధి ముందు నిలబడి ఫాతిహా చేస్తారో అప్పుడు అల్లాహ్ సమాధానం చెబుతాడు, నా యొక్క మనిషి, నా ప్రజలు సమాధి లోపల ఉన్నాడు, నరకంలో ఉన్నాడు, కానీ అతని రక్తాన్ని పంచుకుని అతని యొక్క వారసుడు నా యొక్క గ్రంథం చదువుతున్నాడు, ఖురాన్ చదువుతున్నాడు, నా మనసుకి అంగీకరించడం లేదు, అతని యొక్క తండ్రి నరకంలో ఉన్నారు కదా, నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపించండి. ఒకవేళ బహుశా మన యొక్క తల్లిదండ్రులు ఏదైనా కార్యం వల్ల నరకంలో ఉన్నట్లయితే మనం చదివిన ఖురాన్ వలన, మనం చదివిన ఫాతిహా వలన, మనకి ఏదైతే వచ్చో అదే చదువుతున్నాం, దాని వలన ఖచ్చితంగా అల్లాహ్ మన తల్లిదండ్రుల పైన ఇంకా ఎక్కువగా దయ చూపుతాడు. ఎక్కువగా వాళ్ళు చదివితే చూపది కాదు, ఖచ్చితంగా చూపుతాడు. చదివే సమయంలో మనందరికీ చాలా బాగా తెలుసు, నమాజ్ చేసే సమయంలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వారు కూడా చదివే సమయంలో వారు కూడా ఏదో టెన్షన్స్ ఉంటాయి, వారి మనసులో కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఫ్యామిలీ పని చేస్తామో ఆ సమయంలో ఆలోచనలు రావు. మనం ఎప్పుడైతే భార్య పిల్లలు మన ఫ్యామిలీ కోసం ఏదైనా పని చేసినప్పుడు ఆలోచన రానే రావు. అలాగే సమాధి దగ్గరికి మీరు నిలబడి చేసినట్లయితే ఫాతిహా ఆలోచనలు రానే రావు, మనస్ఫూర్తిగా చేస్తారు. కావున మీరే వెళ్ళండి, మీరే ఫాతిహా చేయండి, ఏదైతే వచ్చో అదే చదవండి. అలాంటి చదివి నేర్చుకుండా ఉండకండి, కొత్తగా నేర్చుకోండి. ఏం లేదండి, సింపుల్ గా 5 సూరా. ఈ రోజు మన పిల్లలకి స్కూల్ కి పంపే ముందు, ప్లే స్కూల్ కి పంపే ముందు నేర్పిస్తాం. ఏం నేర్పిస్తాం? ABCD,
అలాగే బేసిక్స్ 1 2 3 4 ఆలు నేర్పుతాం. నేర్పించే తల్లిదండ్రులు పంపుతారు. బేసిక్స్ మరి ఏమి నేర్పించకపోతే బాగోదు, కాస్త నేర్పితే ఫాస్ట్ అనుకుంటారు అని నేర్పించి పంపుతాం. ఎప్పుడైతే పిల్లలు హైయర్ స్టడీస్ కి వెళ్తారో ఆ సమయంలో బాబు స్కూల్లో టీచర్ గారు ఏం చెప్పారు ఒకసారి మనం కూడా వింటాం. ఆల్జీబ్రా ఫార్ములాస్ మనం కూడా వింటాం. థర్మోడైనమిక్స్ ఫార్ములాస్ మనం కూడా వింటాం. మన పిల్లలు ఏం చదివారు, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మనం కూడా వింటాం. అడుగుతాం బాబు చెప్పు sin 30 ఎంత, cos 30 ఎంత, మనం కూడా అడుగుతాము. ఫార్ములాస్ అడిగినట్టయితే బాబు షార్ప్ అవుతాడు. సోదరుల ఆ తర్వాత కెమిస్ట్రీ అడుగుతాము, ఫిజిక్స్ అడుగుతాము, రకరకాలైన ఫార్ములాస్ అడుగుతాం కదా. ఒక్కసారి ఎప్పుడైనా పిల్లల్ని మీరు సూర్య ఫాతిహ చెప్పమని అడిగారా? ఒక్కసారి నా జీవితం సూర్య ఫాతిహ ఒకసారి చెప్పు బాబు. ఆ సూర్య ఫాతిహ మీరు చదవడం వల్ల ఏ లాభమో తెలుసా? ఆ సూర్య ఫాతిహ ఒకవేళ మీరు అప్పచెప్పించుకున్నట్లయితే ఖచ్చితంగా అదే సూర్య ఫాతిహ మీ సమాధి ముందు నిలబడి మీ కుమారుడు చదువుతారు. అడగండి, తప్పులేదు. మీ పిల్లల్ని చదివించండి. ఐఎమ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. నేను కూడా ఒక టీచర్ని అల్హమ్దులిల్లాహ్ నా తల్లిదండ్రులు నాకు చదివించారు. నేను ఒక జాబ్ చేస్తున్న జాబ్ హోటల్ టీచర్ కన్నా గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు చదివించారు. దానితో పాటు నన్ను ఒక మత గురువు కూడా చదివించారు. సోదర మహాశివుల దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే వారికి అడ్వాంటేజ్, నాకు ఏమి లేదు. అల్హమ్దులిల్లాహ్ ఎప్పుడైతే నా పిల్లలు చదివించుకుంటారో అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది. అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది. సోదరులారా, ఎప్పుడైతే మీరు ఈ ప్రపంచాన్ని విడిచిపెడతారో మీరేం భావిస్తున్నారు? మీ అన్నయ్య వస్తాడా, మీ తమ్ముడు వస్తాడా, లేదా మీ బంధువులు వస్తారా? మీ సంపాదన చూసి మీ అన్నయ్య మిమ్మల్ని చూసి ఈర్షపడుతున్నాడు. మీ సంపాదన చూసి మీ కన్న తమ్ముడు మిమ్మల్ని చూసి ఈర్షపడుతున్నాడు. మాటలు చేతిలో ఉంటాయి, కానీ వాస్తవం చెప్పడం నా యొక్క కర్తవ్యం. మీ కన్న తమ్ముడే మీ అక్క చెల్లెలు మిమ్మల్ని చూసి ఈర్షపడతారు. మీ బావ మిమ్మల్ని చూసి ఈర్షపడతారు. మీ డబ్బులు తీసుకుని మీ ఫోన్ ఎత్తుకుంటూ ఉంటారు. మీ ఫోన్ రాకుండా ఉంటే బాగుందని భావిస్తారు. అటువంటి వారు మీ సమాధి ముందుకు వచ్చిన సూర్య ఫాతిహ చదువుతారని భ్రమలో ఉన్నారండి. భ్రమలో ఉన్నారా? అల్లాహు అక్బర్. సోదరులారా, మీ అత్తగారి పిల్లలు వచ్చి మీ ఫాతిహ చదువుతారు. మీ అన్నయ్య, మీ బాబాయ్ వారి తమ్ముడు, మీ తమ్ముడు వచ్చి మీ ముందు నిలబడి ఫాతిహ చేస్తారనుకుంటున్నారా? ఒక ఫోన్ కాల్ చేస్తే బాబాయ్ రైల్వే స్టేషన్ లో ఉన్నారు, కాస్త ఇంటికాడ దింపు, నాకు సెంటర్ గాడ దింపు అని అంటే మీ ఫోన్ ఎత్తని వారు చనిపోయిన తర్వాత సూర్య ఫాతిహ ఎలా చదువుతారండి? శరీరవాడు ఒక్కడే ఉన్నాడు. అతడే ఈ రక్తాన్ని పంచుకుంటున్న మీ యొక్క వారసుడు మాత్రమే. తండ్రి యొక్క ప్రేమ, అలాగే తల్లి యొక్క ప్రేమ ఎవరి మనసులో ఉందంటే అది కుమారుడు మాత్రం. కూతురు కూడా, కానీ కూతురు సమాధి దగ్గర వెళ్ళలేదు కాబట్టి తన ఇంట్లో చదువుకుంటుంది. కానీ కుమారుని ఖచ్చితంగా చదివించండి. ఎందుకంటే అతని సమాధి ముందు నిలబడి అతడు మీ పైన దురూద్, మీ పైన సలాం, మీ పైన అతను సూర్య ఫాతిహ చదువుతాడు. కాబట్టి సోదర మహాశివుల రోజుకి కాకపోయినా సరే వారానికి ఒకసారి సండే లీవ్ ఉంటుంది. కాబట్టి మీరు కూర్చోబెట్టి మీరు తెలుగులోని సూరాలు నేర్పించాలి. ఈరోజు ప్రతి బుక్ మీకు అవైలబుల్ ఉంది. మీరు గూగుల్లో కొట్టచ్చు, లేదా యూట్యూబ్లో కొట్టచ్చు. సూరాలు అవైలబుల్గా ఉన్నాయి. మీరు చదివించండి పిల్లల్ని కూర్చోబెట్టి. మీరు అతను నేర్పించండి. దీనివల్ల లాభం ఏమిటంటే అతను చనిపోయిన తర్వాత సమాధి ముందు నిలబడి అతను సూర్య ఫాతిహ చదువుతాడు. సోదర మహాశివులారా, ఎప్పుడైతే ఇలా జరుగుతుందో రియల్ లైఫ్ లో, అప్పుడు మీరే సమాధి లోపల ఆనందంగా ఉంటారు. మీరే సమాధి లోపల సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచం మనల్ని మర్చిపోతున్నారు. ఈ సమాజం మనల్ని మర్చిపోతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మీ పేరు కూడా ప్రజలు మర్చిపోతారు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కానీ గుర్తుండేది మీ కుమారుడు మాత్రం. ఆ సమయంలో ఒకవేళ మీరు మీ పిల్లలకి నేర్పించినట్లయితే ఖచ్చితంగా అక్కడ నిలబడి మీ కుమారుడు మీకోసం ఫాతిహ చేస్తారు. ఫాతిహకి సమయంలో ఎటువంటి పని లేదు. ఎప్పుడైనా ఎక్కడ చదవచ్చు. సోదరుల అందుచేత పిల్లలకి ఇస్లామిక్ జ్ఞానాన్ని తప్పకుండా నేర్పించండి. అలాగే సూరా నేర్చుకోండి. అయితే 5 సూరాలు చెప్పాను. ఏమిటి? మొదటిది ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ నేర్చుకోవచ్చు. 4 అంటారు. అలాగే లాస్ట్ సూర్య ఫాతిహ ఇదందరికీ వచ్చి ఉంటుంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ 5 సూరాల్ని ఎవరైతే నేర్చుకుంటారో, ఈ 5 సూరాల్ని వారు ప్రతి నమాజ్ చేసుకోవచ్చు. ఈ ఫాతిహ యొక్క సూరా నేర్చుకోవడం వల్ల ఇది చూసారండి, ఏ నమాజ్లు చేసుకోవచ్చు. ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా. మీరు అక్కడ ఉర్దూలో రావండి, ఇంగ్లీష్లో వస్తాయి. కారణం వారికి ఉర్దూ రాదు. ముస్లిం మసీదులోనే వారికి ఉర్దూ రాదు, ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ లో ప్రసంగాలు ఇస్తారు. అర్థమవుతుందండి? మనకి ఏ భాష అయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ భాషలో ప్రసంగించడం తప్పేంటి? చాలా మంది అంటూ ఉంటారు
తెలుగులో ప్రసంగం మసీదులో ఎందుకు, తెలుగులో ప్రసంగం అక్కడ ఎందుకు, తెలుగులో ప్రసంగం ముస్లింలు ఎందుకు? నేను మొదటిసారి ఎప్పుడైతే యూట్యూబ్ ఏమైనా అర్థమైందా మీకు? అంతా తయ్యమని మీరు ఎలా ఉన్నారో అడిగారు. అంటే అరబీ భాషని మనం దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. దేనిలో? ఉర్దూలో. ఈ రోజు ఉర్దూ భాష ముస్లిం భాషకు ఎందుకైందంటే పుస్తకాలు ఎక్కువగా ఉర్దూ భాషలో రాస్తున్నాయి కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం, ఈజీగా ఉంటుందని చెప్పి. ఎవరైనా అన్నట్లయితే ఒకే మాట, తెలుగు భాష మన భాష కానప్పుడు మరి ఉర్దూ భాష మన భాష ఎలా ఉంటుంది? సోదరులారా, సోదర మహాశివులారా, భాషని భాషలాగే చూడండి. అలా అని చెప్పి మతంలోకి తీసుకురాకండి. మనం అందరం భారతదేశంలో ఈ రోజు నుంచి కాదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం. ఇది వారి భాష, ఇది మన భాష అని కాదండి. అల్హమ్దులిల్లాహ్, అన్ని భాషలు మనవే, అందరూ మన వాళ్ళే. ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి. ఒకసారి గురుశ్రీ చదవండి. سيدنا وشفينا ونبينا ومولانا محمد وعلى وسلم الصلاة والسلام عليك يا رسول الله الصلاة والسلام عليك يا حبيب الله.